నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారండి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. అది ఫలించిందా? అసలు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే 2029 ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టాలనే ఆలోచనతోటే ముందుకు సాగుతుంది. అందుకనే ఆయన సక్సెస్ మంత్రాన్ని కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు. ఆ సక్సెస్ మంత్రం ఏంటి? పాదయాత్ర చేస్తే సక్సెస్ లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అద్భుతమైన విజయాన్ని సాధించారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, గెలిచారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, గెలిచారు. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, గెలిచారు. చాలామంది పాదయాత్రలు చేసినప్పుడు మెజారిటీ ఎక్కువ విజయం సాధిస్తారు. అంటే ప్రజల్లో వాళ్ళకి దగ్గర అవుతారు కాబట్టి, అయ్యో పాపం పిల్లడు నడుస్తున్నాడు ఎండనక వాననక అని వీళ్ళకి ఈసారి మనం అవకాశం ఇద్దామని ఇలాంటివన్నీ వస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టర్మ్ ఆ రకంగానే అయ్యింది, వర్కౌట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ పాదయాత్రయే ఒకటే వాళ్ళని గట్టెక్కిస్తుంది. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రోడ్డు మీద ఉండాలి. ఆయన పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. నియోజకవర్గంలో ఉన్న నాయకుల మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అంతా పోవాలి అంటే ఈయనే రోడ్డు ఎక్కాలి. ఆ వ్యతిరేకతని పక్కకి తప్పించాలి అంటే జగన్ మళ్ళీ జనం బాట పట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ టైంలోనే ఆయన మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఫైట్ చేస్తామని చెప్పడానికంటూ ఒక ఇండికేషన్స్ అయితే ఇవ్వడంలో భాగంగా ఆయన ఇచ్చిన వార్నింగ్ డైరెక్ట్గా ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతుంది అంటూ కూటమి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం, విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు, విపరీతమైన దాని మీద కథనాలు వస్తున్నాయి. సరే, ఇప్పటికే విశాఖ ఐటీ కంపెనీలపై కోర్టులో పిటిషన్లు, తిరుపతి లాంటి చోట్ల దీనిపై నిరసనలు కూడా జరిగాయి. జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆందోళనలు మొదలుపెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో జగన్ తీరుపై చర్చ. ఇప్పటి వరకు 4 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో పనులకు టెండర్లు. వాటిలో ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ సంస్థ టెండర్ వేసింది. ఇతర సంస్థలేవి ఆసక్తి చూపించలేదు. మెడికల్ కాలేజీలను ఎవరికి కట్టబెట్టాలో ముందుగానే నిర్ణయించేశారని, దోపిడీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే అటాక్ మోడ్కి దిగారు. కానీ ఇప్పుడు ఆ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్వహణలో భాగస్వామ్యం అనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. భాగస్వామ్యం అయ్యేందుకు ఎవరూ ముందుకు రావట్లేదట. అంతగా లాభం అయితే వైసీపీకి చెందిన వారే టెండర్లు వేయవచ్చు కదా అన్న ప్రశ్న. పీపీపీ విధానాన్ని ఆయన ఒక ఆయుధంగా మలుచుకున్నాడండి. దీని మీద ఆందోళన చేస్తున్నారు, కోర్టు సంతకాలు అన్నారు, పెద్ద ఎత్తున దాన్ని ఒక భారీ ఈవెంట్ కింద చేశారు. అక్కడ ఈయన మాట్లాడింది ఏంటి, ఒకవేళ ఎవరన్నా సరే పీపీపీ విధానాలు వెళ్ళినా మేము అధికారంలోకి వస్తాము 29లో 2 నెలల్లో తీసుకెళ్ళి లోపల పడేస్తాం జైల్లో అంటున్నారు. మరి అది వార్నింగ్. అది ఫలించిందా? ఫలిస్తుందా? దీని మీద ప్రజలేమనుకుంటున్నారు? ఇది కదా చర్చ. ఇక మెడికల్ రంగం నుంచి మంచి అనుభవం ఉన్న సంస్థలు మాత్రమే ప్రభుత్వ రూల్స్ ప్రకారం నడపగలవు, లేకపోతే ఇబ్బందులు పడతాయి. అందుకే ఎవరూ రావటం లేదు. మెడికల్ కాలేజీల భవనాలు కడితే అంతా అయిపోదు. ప్రభుత్వం ఆ భవనాల్లోనే అంతా ఉందనుకుంటే 6 నెలల్లో పూర్తి చేయగలరు. స్కూల్ అన్నా కాలేజీ అన్నా పైకి కనిపించే భవనం వల్ల ఉపయోగం ఏది ఉండదు. మంచి విద్యా సౌకర్యాలు, టీచింగ్ స్టాఫ్, ప్రమాణాలు ఉన్న నిర్వహణ ఉండాలి. అప్పుడు మాత్రమే అత్యుత్తమ శిక్షణతో వైద్యులు బయటికి వస్తారు. అలా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, పైగా నైపుణ్యం అవసరం. మరి ప్రభుత్వ నిర్వహణలో ఈ మాత్రం క్వాలిటీ రావడం అసాధ్యంగా మారుతుంది. మెడికల్ కాలేజీ పీపీపీ విధానం ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రజల కోసం, ప్రజలకు ఏం కావాలండి? ఓటేసిన వాడికి, పేద మధ్యతరగతి కుటుంబీకులకి మంచి చదువు, మంచి వైద్యం, ఈ 2 ఇస్తే వాళ్ళ జీవితాలు చాలా సాఫీగా సాగుతాయి. కానీ మన పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఎలా ఉంటాయి? చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్తే సగం సచ్చినట్టే అన్న పరిస్థితుల్లో ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళలేరు. ప్రైవేటు దోపిడీలు ఎక్కువైపోతున్నాయి. ముట్టుకుంటే లక్షలే, టచ్ చేస్తే లక్షలే, చేయి పట్టుకుంటే లక్షలే, బెడ్ ఎక్కితే లక్షలే, ఐసీయూలోకి వెళ్తే ఇంకా అది ఎంత అవుతుందో చెప్పలేము. ఇంకా జీవితం అంతా నాశనం అయిపోతుంది. మరి ఇలాంటిటప్పుడు ప్రభుత్వంలో అత్యుత్తమమైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధానంలో భాగంగా ఒక బిల్డింగ్లు ఉంటే సరిపోవు. నేను ముందుగా ప్రస్తావించినట్లుగా మంచి స్టాఫ్ ఉండాలి, నైపుణ్యమైన వైద్యులు ఉండాలి. సో ఇవన్నీ కూడా రావాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలి. మరి అంత భరించే పరిస్థితి ఉంటుందా? అందుకనే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారా? ఇందులో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఏది తప్పు, ఏది రైటు, ఏమవుతుందని చెప్పలేదు. ఏదైనా ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు అది సక్సెస్సా ఫెయిలా అన్నది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు తెలుస్తుంది. ఇమ్మీడియట్గా ఈరోజు మనం ఏదో పెద్ద ఇండస్ట్రీ పెట్టేవండి, ఈరోజు అయిపోతుంది. దాని వ్యవహార శైలి, అది నడిచే తీరు, దానికి ఉన్న మార్కెట్టు,
సో దానికి ఉన్న సేలు ఇలాంటివన్నీ కూడా చూస్తుంటారు. ఒక రెస్టారెంట్ పెట్టాం, రెస్టారెంట్ పెడితే ఏంటి పరిస్థితి, డే 1 వచ్చేది కదా, అది బాగున్నదనాలి, ఆ టాక్ పెరగాలి, అప్పుడు జనాలు వస్తుంటారు, అప్పుడు సక్సెస్ వస్తుంది, అప్పుడు బ్రేక్ ఈవెన్ వస్తుంటుంది. మరి దీనికి ఎప్పుడు వస్తుందో ఏందో తెలియదు. ఇప్పుడైతే మేము కాలేజీలు కట్టాం, అది మీరు నాశనం చేసేస్తున్నారని వాళ్ళు అంటారు. ఈ హెచ్చరికల వల్ల కొంతమంది రావట్లేదు, మనకెందుకులే ఈ తలనొప్పులు, లేకపోతే మనకెందుకులే ఈ రిస్కులు, ఇంత అవసరమే ఉంది, వీళ్ళు రాజకీయ నాయకులు కొట్టుకుంటే మనం మధ్యలో ఎందుకు నలిగిపోవాలి అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నట్టున్నారు. సో ఈ అన్నిటి నేపథ్యం మీద ఈ పీపీపీ అనే అంశం అనివ్వండి, లేదా మెడికల్ కాలేజ్ అనే అంశం ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అన్నది చాలా అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఇక పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ప్రజలకు చాలా చౌకగా విద్యతో పాటు వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కారు. జగన్ మాత్రం తాము వస్తే అందరినీ జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు. కేంద్రం కూడా పీపీపీ విధానం మంచిదని అంటోంది. జగన్ మాత్రం అది ప్రైవేటీకరణ, దోపిడీ అంటున్నారు. ప్రతిదానికి అడ్డుపడి ప్రజలను ద్రోహం చేస్తున్నారంటూ కూటమి శ్రేణులు కామెంట్స్. ఒక పక్క ఈయన హెచ్చరికలు, మరో పక్క దీనికి రివర్స్ అటాక్. పవన్ కళ్యాణ్ గారు ఆయన రంగంలోకి దిగిపోయారు. సరే, మెడికల్ కాలేజీల మాట ఎలా ఉన్నా రాజకీయం అంట మాత్రం ఆంధ్రప్రదేశ్లో రోజుకి బాగా మండిపోయే పరిస్థితి. ఒక పక్క ఆయన, ఒక పక్క ఈయన. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తనదైన శైలిలో గతంలోగే హెచ్చరికలు జారీ చేసినా, ఎవరైనా బెదిరింపులు చేసినా సరే మరి ఊరుకుంటే పరిస్థితి ఉంటుందా? ఓ పక్క లోకేష్ గారు రెచ్చిపోతున్నారు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు రివర్స్ అటాక్లు ఇచ్చేస్తున్నారు. సో దీంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళలో గందరగోళం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, 3 సంవత్సరాల తర్వాత కదా, 29 తర్వాత కదా మనం ఏమన్నా చేయాలంటే చేయాలి. ఇప్పటి నుంచి కానీ వాళ్ళు రెచ్చగొట్టి చేస్తే ఏమైనా ఇబ్బందులు పెడతారేమో, ఏమైనా అరెస్టులు జరుగుతాయేమో, ఏమైనా కేసులు కానీ ఇంకా ఫుల్గా స్ట్రాంగ్గా కానీ పెడతారేమో అని కొంతమంది నాయకులు అయితే బయటికి కూడా రావడానికి భయపడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. అందరూ యాక్టివ్గా ఉండట్లేదు. సరే, అనారోగ్య సమస్యలు ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఏదని చెప్పొచ్చు. లేదా ఈరోజు రోడ్డు మీద వస్తే లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ నాయకుడు ఒకసారి రోడ్డు ఎక్కాడంటే. సో ఆ నేపథ్యంలో 1 సంవత్సరం 6 నెలల ముందు మాత్రమే నియోజకవర్గాల మీద పట్టు సాధిస్తారు. ఆ తర్వాత అంతా కూడా కాస్త ఏదో ఉన్నామా లేదా అన్నట్లుగా అలాగా నడిపించేస్తుంటారు కదా. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇస్తున్నారు. నేను రోడ్డు ఎక్కుతున్నాను, మీరు రోడ్డు ఎక్కండి, నియోజకవర్గాల్లో ఉండండి, మీరు ఉంటే పోతే పోండి, మీరు ఉండరు అనుకుంటే పోండి, ఇంకోటి నేను చూసుకుంటాను, నాకు మీరెవరూ కూడా అవసరం లేదు, నా పేరు మీద నా ఫోటో మీద గెలిచే సత్తా నాకు ఉన్నది, నా ముఖం చూసుకుంటే మీ కోటేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఆయనకి మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది. దీంతో నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా కాస్త ఇబ్బందికరంగా మారే పరిస్థితి. అమ్మో ఇప్పటి నుంచి వెళ్తే ఏంట్రా బాబు మొత్తం ఆడిపోతామేమో, అప్పటికేం మిగలదేమో అని, వెళ్ళకపోతే ఈయనేమోని ఆ అవకాశం ఏమని అంటున్నాడు. సో ఈ మీమాంస్లో వాళ్ళు ఉంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రివర్స్ పంచులతోటి ఫుల్ అటాక్ మోడ్లోకి దిగిపోయారు. దీంతో వైసీపీ శ్రేణులను గందరగోళం నెలకొంది. మరి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఫలించిందా, అది రివర్స్ అవుతున్నదా అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా చర్చ సాగుతున్న పరిస్థితి ఏపీలో.